హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం లెగ్ పీసులు ఏ విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు ఈజీగా చూపించబోతున్నానండి. బయట మనం కొనుక్కునే ఈ లెగ్ పీసుల కంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి, అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇందులో ముందుగా ఏమేమి వేసుకోవాలో ఒకసారి చూడండి. ముందుగా సాల్ట్ సరిపడా, ఓకే, తర్వాత కొంచెం పసుపు, ఇప్పుడు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఇప్పుడు కాస్త కొత్తిమీర, ఇప్పుడు వేసి బాగా కలపాలి. ఇలా ఈ లెగ్ పీస్కి మొత్తం ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకొని కనీసం ఒక అరగంట సేపు అయినా సరే ఇవి బాగా ఉప్పు కారం అనేది బాగా వీటికి ఈ లెగ్ పీసులకు అన్నీ బాగా పట్టాలన్నమాట. ఒక గంట సేపు అయినా సరే నానబెట్టుకోవచ్చండి. ఈ విధంగా పక్కన పెట్టేసుకోవచ్చు. లేదు అంత టైం లేదనుకుంటే కనుక కనీసం ఒక అరగంట సేపు అయినా కనుక ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మనకి ఎంతసేపు ఇలా చేసి పెట్టుకుంటే అంత బాగుంటుందండి. మ్యాక్సిమం ఒక గంట సేపు అయినా పెట్టుకోండి. టైం లేకపోతే ఒక అరగంట సేపు అయినా కూడా అలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఒక 30 గంట తర్వాత ఈ విధంగా అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఇలా మనం ఒక్కొక్కటి వేసుకొని బాగా మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే కనుక పైన మాత్రం కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం ఉడకదనమాట. చూడండి, మంటని చాలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా మనం తిప్పుకుంటూ అవి మొత్తం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులో కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఆయిల్ అనేది చూసారా, బాగా ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆయిల్ అనేది ఇలా మనం ఆయిల్లో ఈ ముక్కలు ఉన్నా కూడా ఆయిల్ అనేది మరగడం అనేది తగ్గిపోతుంది. చూడండి, ఇలా కనుక ఉంటే మనకి ఇది బాగా ఫ్రై అయిపోయింది అని తెలుస్తుంది. రెండు వైపులా కూడా మనకి మంచి కలర్ వచ్చేస్తుంది కదా. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి, అది మంచిగానే ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇక ఈ రెండింటిని పక్కకి తీసేసుకుందాం. ఇవి రెండు ఫ్రై అయిపోయినాయి కదండి, ఇవి పక్కన తీసేసుకొని మిగతా రెండు కూడా ఇదే విధంగా మనం తక్కువ మంటతోటి పెట్టేసుకొని ఫ్రై అనేది చేసుకోవాలి. చూడండి, ఇక రెండు ఉన్నాయి కదా, అవి రెండు కూడా వేసేసుకొని అలాగే మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి కూడా సేమ్ వాటిలాగే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువ నేను యూజ్ చేయట్లేదండి, తక్కువ ఆయిల్ తోటి 4 చేసేద్దాం అనేసి రెండు ఒకసారి వేసేసుకున్నాను. చూడండి, ఫైనల్గా మనకి ఈ విధంగా అయితే రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్.